ఫ్లమక్స్. అండ్ ఫ్లమక్స్ అనేది ఒక వర్బ్. వర్బ్ అంటే క్రియ, పని. సో ఏం పనిని తెలుపుతుంది అది? టు కన్ఫ్యూజ్ సమ్వన్, అంటే ఎవరినైనా కన్ఫ్యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ద కాంప్లికేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్లమక్స్డ్ హిమ్, అంటే అర్థం ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే మీరు ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చెయ్యకపోతే ఇలా అవుతుంది, అంటే ఆ కాంప్లికేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల పాపం అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. ఓకే, సో ఇలా యూజ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ సినానిమ్ అంటే పర్యాయ పదాలు. పర్ప్లెక్స్ ఆల్సో మీన్స్ టు కన్ఫ్యూజ్. బఫెల్ దాని అర్థం కూడా కన్ఫ్యూజ్ అని. bewildered అంటే కన్ఫ్యూజ్. సో హీ గాట్ bewildered ఆర్ ఐ గాట్ bewildered అన్న, బఫెల్డ్ అన్న, పర్ప్లెక్స్ అన్న కన్ఫ్యూజే అంటే చెయ్యటం. ఓకేనా? పనిని తెలుపుతుంది, పనిని తెలిపేవి అన్ని వర్బ్స్. నెక్స్ట్ దానికి యాంటోనిమ్స్, విపరీత పదాలు. అజ్యూర్ ఆర్ క్లారిఫై అంటే అష్యూరెన్స్ ఇస్తున్నాం, అవును నేను ఏం కన్ఫ్యూజ్ చేసలేదు, క్లారిటీ ఇస్తున్నాం. సో వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్? Assure, clarify or even satisfy. So this is all for that.